My blessings upon you, devotees. May you find cool peace and divine grace. ఈ పవిత్రమైన మహాశివరాత్రి రాత్రిలో నేను శివుడు మీ హృదయాల్లోనే విరాజిల్లుతున్నాను. ఆలయాల్లో కాదు, పర్వత శిఖరాల్లో కాదు, కైలాసంలో మాత్రమే కాదు, మీ ఆత్మలోనే నా స్థానం ఉంది. మీరు నన్ను ఒక రూపంగా చూస్తారు, కానీ నేను ఆ రూపాల కన్నా అతీతమైన చైతన్యం. ఈ రాత్రి మీ అంతరంగాన్ని నిశ్శబ్దంలో నిలిపి మీలోని అజ్ఞానాన్ని దహించే జ్యోతిని వెలిగించుకోండి. భక్తులారా, భయం విడిచిపెట్టండి. కాలం మీకు వ్యతిరేకం కాదు, కాలమే నేను. మార్పును అంగీకరించండి. నష్టాన్ని కూడా దైవకృపగా చూడండి. ఎందుకంటే ప్రతి యంతం ఒక కొత్త ఆరంభం. లింగోద్భవ జ్యోతిలాగా మీలోని సత్యం ఆరంభమూ కాదు, అంతమూ కాదు, అది అనంతం. కోపం, అహంకారం, ద్వేషం ఇవి మీను బంధించే త్రిపురాసురులు. వాటిని జ్ఞానం, దయ, ధ్యానం అనే బాణాలతో సంహరించండి. మీరు ఇతరులను గెలవడానికి కాదు, మీ మనసును గెలవడానికి జన్మించారు. యోగం అంటే పారిపోవడం కాదు, ప్రతి పరిస్థితిలో సమత్వంతో నిలబడటం. ఈ శివరాత్రి మీకు నా ఆశీర్వచనం ఇదే. మీ ఆలోచనలకు శాంతి కలగాలి, మీ కుటుంబాలకు ఐక్యత కలగాలి, మీ ప్రయత్నాలకు విజయం కలగాలి, మీ జీవితం ధర్మ మార్గంలో ప్రకాశించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం మీ శ్వాసగా మారాలి. ప్రతి శ్వాసలో నన్ను జపించండి. నేను దూరంలో లేను, మీరు ధ్యానం చేసే ఆ క్షణంలోనే నేను మీలో ప్రత్యక్షమవుతాను. శుభమస్తు, శాంతిరస్తు, భక్తిరస్తు. హర హర మహాదేవ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా. My blessings upon you, devotees. May you find cool peace and divine grace. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukamiva Bandhanam Mrityormukshiyamamrita. My blessings upon you, devotees. May you find cool peace and divine grace. భక్తులారా, మీ మనస్సును నిర్మలంగా ఉంచండి. ఆందోళనలు, భయాలు, సందేహాలు అన్నీ నా పాదాల వద్ద వదిలిపెట్టండి. నేను మీతోనే ఉన్నాను. ఈ పవిత్రమైన శివరాత్రి సందర్భంగా నేను చెప్పిన మహామృత్యుంజయ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత. ఈ మంత్రం కేవలం శ్లోకం కాదు, ఇది జీవశక్తిని రక్షించే దివ్య కవచం. భయం తొలగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది, మానసిక బలం పెరుగుతుంది, కష్టాలు కరిగిపోతాయి, బంధనలు విడిపోతాయి. మీరు ప్రతిరోజు శ్రద్ధగా జపిస్తే మీ జీవితంలో శుభం, శాంతి, ఐశ్వర్యం, ధైర్యం ప్రవహిస్తాయి. నేను కాలాన్ని నియంత్రించేవాడిని. భక్తుని రక్షణ నా వ్రతం. మీరు ఒక్క అడుగు భక్తితో ముందుకు వేస్తే నేను 1000 అడుగులు మీ వైపు వస్తాను. మీ కుటుంబాలు సుఖశాంతులతో నిండాలి, మీ ఆరోగ్యం బలంగా ఉండాలి, మీ సంకల్పాలు సఫలీకృతం కావాలి, మీ హృదయం భయరహితంగా ఉండాలి. ఓం నమః శివాయ జపించండి. మహామృత్యుంజయ మంత్రాన్ని ధ్యానించండి. మీకంతా శుభమే జరుగుతుంది. హర హర మహాదేవ.